అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి ఈ పేరుతో ఉన్నటువంటి స్త్రీతో ఇక శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది. వారి పరిచయం వల్ల మీ ఇంట్లోనే కాదు, మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా లేనిపోని ఇబ్బందులను గురిచేసే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మాత్రం మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే వీరికి ఓ స్త్రీ యొక్క పరిచయం వీరిని మరింత ఇబ్బందులకు గురి చేయవచ్చు. ఆ స్త్రీ ఎవరు, అలాగే వీరు ఇక ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది, వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క ఇక శుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ప్రస్తుతం వీరికి ఉన్నటువంటి గోచార ఫలితం ఆధారంగా ప్రస్తుతం వీరికి ఈ యొక్క వారం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు. ధనలాభము, కీర్తి పుష్కలంగా, ఈ యొక్క శరీర ఆరోగ్యము, అలాగే అన్నీ కూడా మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారములందు ధనలాభములు, అలాగే స్టాక్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టబడుతున్నారో వారికి మంచి లాభాలను తెచ్చుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఆర్థికపరమైనటువంటి స్వాలంబన కలుగుతుంది. అనేక మార్గాల నుండి ఆదాయం మీకు ఇక భారీగా వచ్చేటువంటి అవకాశాలున్నాయి. పెట్టుబడులు, వ్యాపారులు, వృత్తి విషయాలలో ఆర్థికంగా ముందంజ, అలాగే ఆరోగ్యం అన్నిటా జయం. కుటుంబ సభ్యులతో అవగాహన కలిగి ఉంటారు. రక్తపోటు, ఆరోగ్య సమస్యలు, అలాగే ఇతర సమస్యలతో కూడుకున్నటువంటి ఇబ్బందులు మీకు ఇక ఏర్పడవచ్చు. వాటన్నిటి నుంచి కొంతవరకు మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలను పొందుకోవాలి. పై అధికారులతో ఇక వాగ్వాదాలు, గొడవలు కూడా వచ్చేటువంటి అవకాశం. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వలన తోటి ఉద్యోగులతో అభిప్రాయ భేదాల కారణంగా ఇక మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇబ్బందులు కలిగించవచ్చు. మానసికంగా కుంగిపోయే అవకాశం కూడా ఈ రాశి వారికి కొంతవరకు కనిపిస్తుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యాపారం చేస్తున్నారో కొంతవరకు నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. కొంతమంది మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర నుంచి కొంతవరకు డబ్బుని కూడా ఇక కొట్టేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ యొక్క సోదరుల తరపున మీకు సహకారం ఇక బాగా ఉంటుంది. సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఆస్తుల విలువలు భారీగా పెరగడం, రత్నములు, మణులు, అలాగే బంగారం వంటి వాటిపై మీరు ఇక పెట్టుబడులు, అలాగే మీ ఇంట్లో కొనుగోలు చేసే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులు అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపించలేదు. ఎవరైతే విదేశాల్లో ఇక వీసాల కోసం ఇతర దేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. ధైర్యంతో కార్యసిద్ధి కలుగుతుంది. విద్యా వికాసం కలుగుతుంది. రక్తపోటు నియంత్రణ విషయంలో చాలా శ్రద్ధ అవసరం. అలాగే మీ యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం ఇక తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది మాత్రం మర్చిపోవద్దు. ఈ రాశి వారికి ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి పట్టిందల్లా బంగారమే కాబోతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు చూడనటువంటి విజయాన్ని మీరు ఇక జయించబోతున్నారు. అలాగే ఈ రాశి వారికి వ్యక్తిగత జీవితంలో కొంతవరకు సమస్యలతో నిండబట్టే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య వ్యక్తిగత సమస్యలు, గొడవలు, చిన్న చిన్న చికాకులు అనేవి మిమ్మల్ని మానసికంగా కుంగదీసవచ్చు. మానసిక ఒత్తిడి వల్ల మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ యొక్క వ్యాపారంలో కూడా ఇక భారీగా ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లలో ఇక పెట్టుబడులు, స్పెక్యులేషన్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మీకు అనుభవం ఉన్నటువంటి ఇక విషయాల్లో మాత్రమే ముందుకు వెళ్ళండి. ఎవరో చెప్పారనో లేదా ఎవరో సజెషన్ తీసుకొని మీరు చేసినట్లయితే మీరు నిండా మునిగిపోయే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఎవరైతే మీరు ఇక ముఖ్యంగా ఇక మీ దగ్గరి బంధువు లేదా మీ యొక్క దగ్గరి చుట్టం లేదా మీ యొక్క స్నేహితుడు అని భావిస్తారో వారు మిమ్మల్ని ఇక ఎన్నుపోటు పొడిచే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు మీరు ప్రతి విషయంలో విజయాన్ని పొందుపరుచుకునే అవకాశం, అలాగే మీకు న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటి నుంచి బయటపడేటువంటి ఈ యొక్క శుభ ఫలితాలు అందుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఈ వారంలో మీకు అధిక ఖర్చులు, అలాగే ఈఎన్టీ, ముక్కు, గొంతు, చెవి వైద్యుల సహాయం అవసరమయ్యే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలు కానీ లేదా ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. సాంఘిక కార్యక్రమాల్లో, ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి సభల్లో, అలాగే మీ యొక్క వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. రాజకీయ, అలాగే ప్రభుత్వాధికారులతో ఎవరైతే సత్సంబంధాలను ఇక కొనసాగిస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మీరు తీసుకునేటువంటి ఇక నిర్ణయాలు వారి యొక్క సహాయంతో మంచి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. అంతేకాదు మీకు సంబంధించినటువంటి ఓ స్త్రీ కూడా మీకు పరిచయం కాబోతున్నారు. ఆ స్త్రీ మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదా మీ యొక్క బంధువు కావచ్చు, లేదా మీ యొక్క దూరపు చుట్టము కూడా కావచ్చు. కానీ వారి వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నట్టే ఉండి నష్టాలకు చవిచూసే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
ప్రతిసీ కూడా మిమ్మల్ని మోసం చేసి ఇక మీ యొక్క డబ్బుతో ఉడాయించే అవకాశం కానీ, లేదంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ లేదా న్యాయపరమైనటువంటి కోర్టుల చుట్టూ తిప్పించే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. స్నేహితులు అలాగే దగ్గర ఉన్న బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క విశేషంలో జాగ్రత్తగా ఉండండి. మీకు సాధారణంగా సైబర్కు సంబంధించినటువంటి విషయాల్లో నష్టపోయే అవకాశం, అలాగే మీరు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, భాగస్వామి సలహాలు, తల్లిదండ్రుల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుకోవడం అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మీ ఆశయాలను, లక్ష్యాలను ఇక ముందు మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు వ్యక్తి పరిచయం వల్ల ఇక మీరు వేరే సైడ్ వెళ్ళినట్లయితే మీకు చాలా దెబ్బపడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతేకాదు మీ యొక్క కోపాన్ని కొంతవరకు అణిచివేసే ప్రయత్నాన్ని చేసుకోండి. మీ కోపమే మీకు శత్రువుగా మారి లేనిపోని చికాకులతో పాటు మీ యొక్క ఉద్యోగం కూడా ఊడిపోయే అవకాశం ఉంది. ఎవరైతే కొత్త ఉద్యోగం కోసం ఇక స్థాన బదిలీ కావాలి అనుకుంటున్నారో వారికి కూడా మంచి శుభ ఫలితాలు ఈ యొక్క ఆగస్టు చివరి వారం నుంచి అద్భుతంగా ఉండబోతున్నాయి. అంతేకాదు ఈ యొక్క డిసెంబర్ చివరి వారం వరకు మీరు స్థానచలనం చేసినటువంటి 1-2 సార్లు ఆలోచించుకొని చేయండి. అలాగే ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ మధ్యవర్తులుగా లేదా ఇక పూచీకత్తు లేకుండా ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపించట్లేదు. కాబట్టి ఈ విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. ఆర్థిక పరమైనటువంటి స్వావలంబన కలుగుతుంది. మీకు అనేక రకాల మార్గాల నుండి ఆదాయం, పెట్టుబడులు, వ్యాపారం అలాగే వృత్తిపరమైనటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగబోయే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ యొక్క పై అధికారులతో అలాగే మీ యొక్క సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండండి. వారు మీపై ఇక వేరే వ్యక్తులకు చెడుగా చెప్పి మీ మధ్య గొడవలు ఇక ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. మీరు చేసేటువంటి కొన్ని విషయాల వల్ల మీకు గతంలో గొడవలు జరుగుతున్నటువంటి వ్యక్తులతో వాక్చాతుర్యంతో సమస్యలకు పురస్కారం ఇక ఫుల్ స్టాప్ పెట్టుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఆర్థిక స్థితిగతులు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఇక పెంపొందించుకోవాలి. అంతేకాదు ఎవరైతే ఇంజనీర్ రంగాల్లో రాణిస్తున్నారో ఇక వారికి మరింత ఉన్నత పదవులు లభించే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తుంది. అంతేకాదు మీ యొక్క హఠాత్తుగా సంభవించే పరిణామాలను ఎదుర్కోవడానికి ఇక ఈ వారంలో మీరు సిద్ధంగా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు దీనికి సంబంధించినటువంటి ఓ విషయంలో మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు, నమస్కారం. అలాగే ఈ రాశి వారికి 9 అంకెను శుభ అంకెగా చెప్పవచ్చు. ఈ అంకెను మీకు అవకాశం అలాగే అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటే మంచి శుభ ఫలితాలను అందుకుంటారు.